హాయ్ అందరికీ నా నమస్కారం. వర్షాకాలంలో, చలికాలంలో చాలామంది సర్దితో, దగ్గుతో బాధపడతారు. నేను చాలా మంచి రెమెడీ చెప్తాను. డాక్టర్ గూడంగా తగ్గించకుండా అంత పవర్ఫుల్ రెమెడీ ఇది. మనకు సర్ది అయినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు 2 ముక్కులు ప్యాక్ అయిపోతుంది కదా, అప్పుడు చాలా చాలా మంచి పనికొస్తుంది ఇది నేను చెప్పే రెమెడీ. దానికైనా ముందు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను చాలా వీడియోలు చేస్తున్నాను. అందరూ ఈ ప్రపంచం మొత్తం బాగుండాలి, ప్రపంచం మొత్తానికి బుద్ధి రావాలి. చాలామంది ఓర్వలేకపోతున్నారు కదా. అసలు బ్యాడ్ మనిషికి బ్యాడే జరుగుతుంది, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మన కోసం నేచర్ ఉంది కదా, ప్రకృతి ఉంది కదా, పంచభూతాలు, భగవంతుడు ఖచ్చితంగా మన మీద నీడ ఉంటూనే ఉంటుంది. చెడ్డ వాళ్ళకి చెడు ఖచ్చితంగా జరుగుతుంది, మంచి వాళ్ళకు మంచి ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మనకు ఒక వరం లాంటిది. నేను చెప్పేవి ఒక చిట్కా చెప్పింది. మీకు అనుమానం ఉంటే, నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఉంటారు కుక్కలు, అందుకని చెప్తున్నాను. ఆ కుక్కలు వాగుతూనే ఉంటారు కానీ నాకు సంబంధం లేదు వాళ్ళతోటి. నేను ఎన్ని టైం సంతోషంగా ఉంటాను, వేరేళ్ళకి సంతోషం పెడతాను. నా కోసం ఎవరికైనా మంచి జరిగితే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకని నేను చేసే వీడియోకి, నా మంచి పనులకి మీరు ఖచ్చితంగా కామెంట్లు వేయండి. నేను చేసే వీడియోకి మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది ఒక మూత. ఈ మూత అంతా హిందీలో రాయి అంటారు, తెలుగులో మనం పూజ స్టోర్లో నూనె తెస్తాం కదా పూజ చేయడానికి, ఏమంటారు తెలుగులో అంత ఐడియా లేదు నాకు. ఆ నూనె మంచి నూనె ఉన్నా కూడా పర్వాలేదు, కానీ ఒక మూత అంతా ఈ ముక్కుల సగం ఈ ముక్కుల సగం పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇలాగే ఉంటే మనకు ఎంతగా సర్ది ఉన్నా, అసలు ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతున్నా అన్నీ క్లియర్గా అయిపోతుంది. అందుకని అంత మంచి చిట్కా చెప్తున్నాను నేను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్ కూడా పెడతాను. ఎందుకంటే నేను ధైర్యంగా మంచి రెమెడీ చెప్తున్నాను. దవాఖానలో చాలామందికి నేను సహాయపడాలి, చాలామందికి మంచి చేయాలి, నాకు తెలిసిన కాడికి అందరికీ ఉపయోగపడాలి. అందుకని ఈ వీడియోలు చేస్తున్నాను. నేను పని లేక ఇది అది అని చేస్తలేను. నేను అందరికీ సహాయపడాలి, నేను అందరిలో నేను ఉండాలి, అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని నేను కొత్త కొత్త రెమెడీతో, కొత్త కొత్త బిజినెస్తో అందరికీ బాగు చెయ్యాలి, అందరికీ సాయం చెయ్యాలని వస్తున్నాను వీడియోలో. నేను టైం పాస్ చేయడానికి వస్తలేను. అందుకని ఈ రెమెడీ చేయండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. కానీ చాలామంది మనం దేవుడి దగ్గర పోతాం, ఖాళీగా పోతాము, టెంకాయ, ఉద్బత్తి, పువ్వులు తీసుకుపోతాం. అది పైసలు కాదా? ఒక దవాఖానకి పోతాం, ఆటో ఛార్జీ కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా కూడా ఆటో ఛార్జీ కదా, ప్రతిదానికి ఖర్చు అవుతుంది. ఇంట్లో నుంచి ఒక అడుగు బయటికి పోతే చాలామందికి చాలా ఖర్చులు అవుతుంది. ఒక లైక్ కొట్టడానికి మీ సొమ్ము ఏం పోతుంది అసలు? నాకు నమ్మి లైక్ చేసే వాళ్ళకు మాత్రమే భగవంతుడు, నేచరు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, వాళ్ళకు మాత్రమే మంచి జరుగుతుంది. చెడ్డ వాళ్ళకి చెడే జరుగుతుంది, మంచి వాళ్ళకు మంచి మాత్రమే జరుగుతుంది. నేను మంచి వాళ్ళకు మాత్రమే వీడియో చేస్తున్నాను. చెడోళ్ళు నాతోటి చాలా దూరంగా ఉండండి, 1000 కిలోమీటర్ల దూరంగా ఉండండి. నా వీడియో చూడకండి. ఇలాంటి దారిద్ర వాళ్ళు ఉంటారు కదా, నాకు అవసరం లేదు. నేను
మనము నేను అనకుండా మనం అందరు ఒక్కటే అని చెప్పేవాళ్ళు మాత్రమే నా వీడియో చూడండి. ఎందుకంటే చాలామంది చాలా బాధ పెడతారు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. అందుకని చాలా బాధ అనిపిస్తుంది. మీకు కూడా ఒక కుటుంబం, పరివారం, ఫ్యామిలీ అందరూ ఉండొచ్చు. నేను మంచి మంచి వీడియోలు చేస్తున్నాను, మంచి మంచి బిజినెస్ గురించి చెప్తున్నాను. దాంట్లో ఏ తప్పు ఉంది? మీరు కూడా జాబ్ చేసి ఉండొచ్చు, ఏదో బిజినెస్ చేసి ఉండొచ్చు. మీకు కూడా అడుగులకి బాధ పెట్టే వాళ్ళు ఉంటే మీకు భగవంతుడు చెడు వాళ్ళకు ఖచ్చితంగా నరకం చూపిస్తాడు, చుక్కలు మాత్రం చూపిస్తాడు. నేను ఈ వీడియోలు మాత్రం ఖచ్చితంగా శాపం ఇస్తున్నాను. చెడు వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా చూపిస్తాడు చుక్కలు చుక్కలు. భగవంతుడు అన్నంలో ఉన్నాడు, అసలు డబ్బులో ఉన్నాడు, మనం నడిచే పాదాల్లో ఉన్నాడు, అన్నిటికీ భరిస్తున్నాడు భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరో కాదు, సాక్షాత్తు మన అంతరాత్మ. మన అంతరాత్మలో ఒక్కసారి బాధతో శాపం ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇది నిజం, ఇది సత్యం. ఆ బాధ ఎక్కడ పోతుందంటే మనం ఏడుస్తాం కదా, ఏడుపు ఊకే రాదు, బాధ ఊకే రాదు. ఎవరు పడితే వాళ్ళ కోసం బాధపడడానికి మనమేం పుట్టలేము. అవసరం లేదు, నాకు నెగిటివ్ థాడే అవసరం లేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఈ రెమెడీ చాలా ఉపయోగపడుతుంది. నాకు నమ్మే వాళ్ళు మాత్రమే ఇలా చేసుకోండి. నూనె సర్ది అయినప్పుడు 2 ముక్కులు వేసుకొని 10 నిమిషాలు ఉండండి. తర్వాత నాకు ఖచ్చితంగా మీరు తలుచుకుంటారు. బాయ్.